దర్శి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక. శ్రీ తిరుమల క్లినిక్ నైట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ మన దర్శి పట్టణంలో కురిచేడు రోడ్ నందు ఆంజనేయ స్వామి గుడి దగ్గర టీవీఎస్ కాంప్లెక్స్ నందు ఉన్నటువంటి శ్రీ తిరుమల క్లినిక్ నైట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ నందు అన్ని రకాల జనరల్ ఓపీలతో పాటు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. కన్సల్టెంట్ డాక్టర్ గారు ఉదయం మరియు సాయంత్రం ఓపీలో ఉంటారు. రాత్రి వేళల్లో వచ్చు ఎమర్జెన్సీ కేసులకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. పురుగుమందు తాగిన కేసులకు మరియు చర్మ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. కన్సల్టెంట్ డాక్టర్ నాయక్ MBBS FIEM UK జనరల్ అండ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ సివిల్ అసిస్టెంట్ సర్జన్. దర్శి ICDS ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్లకు మొత్తంగా 344 మందికి దర్శిలోని CDPO కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో 5G ఫోన్లను దర్శి నియోజకవర్గ TDP ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు శనివారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలను ఉద్దేశించి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు. కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నరపశెట్టి పిచ్చయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ ప్రతినిధి దారం సుబ్బారావు, ప్రముఖులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, పుల్లల చెరువు చిన్న, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, IT మినిస్టర్ నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి రంగంలోనూ మన రాష్ట్రాన్ని ముందుంచాలి. అట్లాగే ప్రతి వర్గం ప్రజలకి మనం అండగా ఉండాలి. అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందాలి అని నిరంతరం వాళ్ళు కష్టపడుతున్నారు. అదేవిధంగా మీరు ఎలా అయితే మీ సేవలను మరింత మెరుగ్గా చేయాలి, మీ కృషిని, మీ సేవల్ని కూడా గుర్తించి మీకు హెల్ప్ చేయాలి, మీ సర్వీసెస్ మరింత ఈ డిజిటల్ లోకంలో మరింత మీకు కూడా భారం పడకుండా సులువుగా చేసుకోగలగాలి అనే ఆలోచన చేసి 5G స్మార్ట్ ఫోన్ ట్యాబ్స్ని ప్రతి ఒక్కరికి అందచేయటం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను సంతోషిస్తున్నాను. అట్లాగే మీ కృషిని వాళ్ళు గుర్తించినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో పిల్లల పోషణ కానీ లేదా తల్లుల యొక్క హెల్త్ పర్యవేక్షణ చేసుకోవడానికి కానీ ఒక కంటిన్యూస్గా మీరు ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటారు. అదొక పేపర్ వర్క్, చాలా ఫైల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అదే మీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉండి దానికి ఒక యాప్ ఉంటే సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ యాప్స్ డెవలప్ చేసి మీరు మానిటర్ చేసే కానీ మీరు హెల్త్ పరంగా చేసే సర్వీసెస్ కానీ మీరు హోమ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు లేరు, లేదా పిల్లలకి ఎట్లాంటి పోషణ అందుతుంది, వాళ్ళ గ్రోత్ మానిటర్ ఎలా ఉంది, వాళ్ళు అనుకున్న హైట్ వెయిట్ ఉన్నారా ఆ పిల్లలు, లేదా తల్లులు కరెక్ట్గా హెల్త్ విజిట్స్కి వెళ్తున్నారా లేదా, ఎక్కడన్నా ఏమైనా మిస్ అయ్యారా, లేదా మీరు వాళ్ళలో ఏదైనా హై రిస్క్ గుర్తించారా, ఇవన్నీ కూడా మీరు మానిటర్ చేసుకొని అక్కడ అట్లాగే డాక్యుమెంట్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ చాలా హెల్ప్ అవుతుంది. నుంచి ఏ విజయవాణి గారు మేడం మా ఎవరి చేతిలో పట్టుకొని కూర్చోండి. రామయ్య అక్కడ కొంచెం పైకి లేవని చెప్పండి, సరిపోతుంది. పైకి లేవనండి సార్. ఫోన్లు ఎవరైతే మీ యొక్క చేతిలో ఉన్న ఫోన్